హలో ఆస్పిరెంట్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో మనకి 11th సెప్టెంబర్ రోజున తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇక్కడ కనిపించే ఆర్గనైజేషన్స్ నుంచి మనకి నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం. నౌ కమింగ్ టు ద ఫస్ట్ అప్డేట్. బెంగళూరు యూనివర్సిటీ జ్ఞానభారతి క్యాంపస్ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో ఇది గెస్ట్ ఫ్యాకల్టీకి సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. టోటల్గా 57 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే 200 రూపాయలుగా ఉంది. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు సెప్టెంబర్ 17th లోపు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇది ఇంటెన్ పోస్టులు అనమాట. 1 year పీరియడ్కి ఇంటెన్ పోస్టులకు సంబంధించి ఇది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 14 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు 15th సెప్టెంబర్ లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హాల్ బెంగళూరు నుంచి విజిటింగ్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇది ప్యూర్లీ ఆన్ కాంట్రాక్చువల్ బేసిస్ అనమాట. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు 17th సెప్టెంబర్ లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. టోటల్గా 13 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగిందనమాట. సో దీని తర్వాత ఇవాళ అంటే సెప్టెంబర్ 11th రోజున అప్లికేషన్ డేట్స్ క్లోజ్ అయిపోయే నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి చూద్దాము. యూపీఎస్సీ నుంచి 84 బీపీ ఏపీపీ జాబ్స్ అనేవి రిలీజ్ కావడం జరిగింది. ఎవరైతే బీఈడి, ఎల్ఎల్బి, ఎంఏ, ఎంఎస్సి కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత ఎన్ఐఓటి నుంచి 25 పోస్ట్ డాక్టరల్ పోస్టులకు సంబంధించి కూడాను నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఎవరైతే పిహెచ్డి కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ మెన్షన్ చేసినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో ఈ రెండు నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ డేట్స్ అనేవి ఇవాళతోటి క్లోజ్ అయిపోతాయి అనమాట. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, అదేవిధంగా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడాను మిస్ చేసుకోకండి. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ అప్డేట్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 120 గ్రేడ్ బి ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే డిగ్రీ, పీజీ అనేది క్వాలిఫై ఉండాలి. దరఖాస్తు అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అప్లై చేసుకోవడానికి సెప్టెంబర్ 30 అనేది లాస్ట్ డేట్ ఇచ్చారు. సో మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. సో ఈ ఆర్బీఐ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ అని ఏదైతే ఉందో అది మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్తో కూడినటువంటి వీడియో అనేది పోస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైతే ఆ వీడియో అనేది చూడలేదో ఆ వీడియో లింక్ అనేది కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు ఆ వీడియో అనేది చూడొచ్చు. ఇంకా అందులో క్లియర్గా ఏజ్ రిలాక్సేషన్స్ కానివ్వండి, అన్నీ కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, తర్వాత ఎగ్జామ్ డేట్స్ ఏమేమి ఉన్నాయి అన్నీ కూడాను క్లియర్గా నేను ఆ వీడియోలో మెన్షన్ చేశాను. సో ఎవరైతే చూడలేదో కింద లింక్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చూడొచ్చు. దీని తర్వాత నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో నుంచి కాంట్రాక్ట్ బేసిస్న స్టెనోగ్రాఫర్స్, ప్రైవేట్ సెక్రటరీస్ పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 32 పోస్టులకు కానీ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకు కావాల్సినటువంటి అర్హత ఏంటంటే సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. దరఖాస్తు అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి అక్టోబర్ 8 అనమాట. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత హైదరాబాద్లోని మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ మితానీ నుంచి 23 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో విభాగాలు ఏంటంటే మెటలర్జీ, మెకానికల్, ఐటీ నెట్వర్క్ విభాగాల్లో ఈ పోస్టులు భర్తీ అనేది చేస్తారనమాట. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే సంబంధిత విభాగంలో బీఈ ఆర్ బీటెక్ ఉత్తీర్ణతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి సెప్టెంబర్ 24 అనమాట. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. సో ఇవి మనకి ఇవాళ తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అనమాట. సో ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడాను మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో నేను మీకు ఎప్పటికప్పుడు త్రూ ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో ఆ టెలిగ్రామ్ లింక్ అనేది కూడాను నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.